వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే రోషన్. థ్యాంక్ యూ ఫర్ 3 హ్యావింగ్ మీ. months బ్యాక్ కాల్ చేస్తే అవును, మీరే గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ Yeah. పెట్టారు. మీరు ఫస్ట్ Finally. ఫోన్ చేసినప్పుడు నాకు మీరెవరు తెలీదు. ఓకే సుమన్ టీవీ కూడా నాకు అంత ఐడియా లేదు. నాకు యాక్చువల్గా ఐఎమ్ లిటిల్ బిట్ లైక్ లివింగ్ ఇన్ అ బబుల్. సోషల్ మీడియా తమిళ్ మీరు ప్రెసెన్స్ తమిళనాడులో ఉంటారు కాబట్టి మీకు బిహైండ్ వుడ్స్ ఎంత ఫేమస్ తెలుగు స్టేట్స్ లో సుమన్ టీవీ అంత ఫేమస్. ఓకే. సో బట్ తర్వాత ఐ డిడ్ లిటిల్ బిట్ హోంవర్క్. ఓకే సో దెన్ ఐ న్యూ దట్ యూర్ అ వెరీ పాపులర్ యాంకర్. థాంక్యూ. అండ్ కౌసల్య కూడా రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ చేశారు కదా, సో పోస్ట్ అవన్నీ చూశాను. సో ఆ టైంలోనే నాకు మళ్ళీ ఇండియా ట్రిప్ ప్లాన్ చేయడం, ఓకే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని ఒక ప్లాన్ వచ్చింది. సో ఐ థాట్ ఓకే బెస్ట్ సూపర్. రోషన్ కాంటాక్ట్ చేసేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం అని. ఐ థింక్ మీరు 15 అసలు ఇంతవరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. And, లేదు, లాంగ్ బ్యాక్ ఐ థింక్ మేబీ ఒక 2012, 13, 14 ఆ టైంలో కొన్ని ఒకటి ఇంటర్వ్యూస్ వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్ళయింది తర్వాత యుఎస్కి వెళ్ళాను. సూపర్. Yeah. ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ తర్వాత స్క్రీన్ యాక్చువల్లీ 10 10 to years. 12 ఇయర్స్ తర్వాత Yes. స్క్రీన్ మీద చూపిస్తున్నాం సుమంగళి గారిని. సక్సెస్ అయ్యాం, కష్టపడ్డాం, సక్సెస్ అయినా. సో సుమంగళి గారు మీ సాంగ్తో అసలుకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చేసారు. ఖడ్గం మూవీలో సోనాలి బెంద్రే శ్రీకాంత్ గారు కాంబినేషన్ నువ్వు నువ్వు అసలుకి ఎంతమంది అసలుకి లవ్ లో పడిపోయి ఉంటారు ఆ టైంలో ఆ సాంగ్ కి. ఫస్ట్ అదే సాంగ్ తో స్టార్ట్ చేస్తారా హమ్ చేస్తూ? ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడ వంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బొక్కల్లో నువ్వు ముక్కల్లే నువ్వు ముత్తేసే నువ్వు నిద్రలో నువ్వు పొత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు 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 నువ్వే నువ్వు 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 నేనే 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 నేనే. ఏంటి అసలుకి ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ ఈ సాంగ్ ఇలా గుర్తు పెట్టుకున్నారు? మీ హస్బెండ్ కోసం డైలీ పాడతారా ఏంటి? లేదు, మై హస్బెండ్ యాక్చువల్లీ తెలుగు అబ్బాయే, బట్ తెలుగు పాటలు అంత తెలీదు. Hmm. నువ్వు నువ్వు మాత్రం తెలుసు, అది కూడా సోనాలి బెంద్రే కోసం. ఓకే. సో బట్ అక్కడ యుఎస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఈ సాంగ్కి ఎంత రెలవెన్స్ ఇప్పుడు కూడా ఉందంటే, జస్ట్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక అక్కడ డాలస్లో ఒక ప్రోగ్రామ్ చేశాను. అన్ని స్టూడెంట్స్, ఒక 350-400 స్టూడెంట్స్ వచ్చారు, జస్ట్ స్టూడెంట్స్. ట్రాక్లో పాడాను, ఇట్ వాస్ నాట్ ఈవెన్ అన్ ఆర్కెస్ట్రా షో, ట్రాక్స్లో పాడాను. ఈవెన్ దెన్ 3 times కంటిన్యూస్లీ పాడమంది చెప్పి వన్స్ మోర్ అడిగి మళ్ళీ 3 times పాడాను. Okay. స్టూడెంట్ క్రౌడ్, స్టూడెంట్స్ అంటే 18 to 22 ఏజ్ గ్రూప్. సో ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఈ సాంగ్ ఇప్పుడు వరకు ఎంత పాపులర్గా ఉందంటే ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే. తర్వాత ఈసారి దివాళీ టైంలో యూఎస్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక బ్యాండ్ వచ్చింది, కెప్రిషియో అని, ఫస్ట్ హైదరాబాద్ రీజనల్ బ్యాండ్. వాళ్ళది యూఎస్ టూర్ జరిగింది. ఆ యూఎస్ టూర్లో నేను ఫీమేల్ వోకలిస్ట్గా ఐ వాజ్ ఫీచర్డ్. ఓకే. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. వాళ్ళది సెట్ లిస్ట్లో నా సాంగ్స్ చాలా ఉన్నాయి.
సో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ షోస్ చేస్తున్నప్పుడు నా సాంగ్స్ పాడతారు. సో అక్కడ కూడా వాళ్ళతో కలిసి వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ మై సాంగ్స్, వాళ్ళకి చాలా యూత్ ఫాలోయింగ్, 20s ఏజ్ గ్రూప్. అన్ని సాంగ్స్ తెలుసు నా సాంగ్స్, ఫుల్ సాంగ్స్ నాతో కలిసి పాడారు. ఆడియన్స్ ఫుల్ ఒక 300, 400, 500 పీపుల్. కొన్ని సిటీస్లో 1500 వచ్చారు, కొన్ని సిటీస్లో 3000 పీపుల్ వచ్చారు వాళ్ళకి ఫ్యాన్స్. బట్ దే న్యూ మై సాంగ్స్ ఆల్సో అండ్ దే వర్ సింగింగ్ మై సాంగ్స్. అప్పుడే నాకు ఒక లైక్ అ రియాలిటీ చెక్. ఓకే, నా సాంగ్స్కి ఇప్పుడు కూడా ఇంత పాపులారిటీ, ఇంత relevance ఉంది. ఉంది. సో ఇట్ వాజ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. మీకు తెలుసా సుమంగ్లి గారు, అంటే మీ నేమ్ ఒక 10 to 12 years ఇప్పుడు వచ్చిన జనరేషన్కి మేబీ తెలియకపోవచ్చు, కానీ మీ సాంగ్స్ తెలుసు. అదేంటి ఈ పాట పాడింది ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటాం, పక్కన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయం కూడా. నేను చాలా టైమ్స్ అనుకున్నాను సుమంగ్లి గారు ఏమయ్యారు, చెన్నై వచ్చినప్పుడు నెంబర్ ట్రై చేశాను, దొరకలేదు. సో నాకు బై లక్ వేరే వాళ్ళ ద్వారా వచ్చి ఇమీడియట్గా కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా హోంవర్క్ చేశారు, థ్యాంక్ యూ. ఎందుకని మేడం దాదాపు ఒక 12 to 13 years స్క్రీన్ మీద కనిపించకుండా, పాటలు పాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీరు? సో పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. 2013 to 2015 హైదరాబాద్లో ఉన్నాను. చాలా రికార్డింగ్స్ చేశాను ఆ టైంలో. బట్ ఒక సాంగ్ హిట్ అవ్వడం అది మన చేతిలో కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అ సాంగ్ టు బికమ్ అ హిట్. చాలా మంచి పాటలు ఆ టైంలో రికార్డ్ చేశాను కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ నథింగ్ రియలీ కేమ్ అవుట్ దట్ మచ్. టీవీస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను ఆ టైంలో. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ బ్యాక్. అప్పుడు టీవీ ఛానల్స్ పేరు చెప్పొచ్చా? చెప్పండి. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ హియర్, ఎందుకంటే పేరెంట్స్ చెన్నైలో ఉన్నారు, సో ఐ హ్యావ్ టు విజిట్ దెమ్. అప్పుడు ఈ టీవీలో స్వరాభిషేకం, ఉగాది స్పెషల్ షో 12-13 లో వచ్చినాయి స్వరాభిషేకం. ఇప్పుడు కూడా పాడతాను. యూఎస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ మొన్న ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా వెనెవర్ ఐ కమ్ హియర్ అప్పుడు స్వరాభిషేకం షూట్ వాళ్ళు కూడా ఆ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ టైంలో నేను పాడతాను. సో సామజవర గమన అలా చేశారు ఈ టీవీ వాళ్ళు. ఆ టైంలో ఆ సీజన్లో కూడా పాడాను. తర్వాత అన్ని టీవీ ఛానల్స్లో విమెన్స్ డే స్పెషల్, ఉగాది స్పెషల్, శివరాత్రి స్పెషల్ అలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తారు కదా, అప్పుడు పిలుస్తారు. సో ఐ గో ఫర్ దీ స్పెషల్ ఎపిసోడ్స్. షోస్ జరుగుతున్నాయి ఇక్కడ, సో ఆ షోస్కి పిలుస్తారు. సో అలా ఐ కీప్ డూయింగ్ వాట్ ఐ క్యాన్. డివోషనల్ ఆల్బమ్స్ చాలా చేశాను, తమిళ్లో కూడా తెలుగులో కూడా. బట్ ఐ థింక్ ఒక ఫిల్మ్లో పాడి ఒక పెద్ద హీరో పెద్ద హీరోయిన్ వాళ్ళకి ఒక సాంగ్ పాడితే జనాల మధ్యలో ఇంకా రీచ్ వస్తుంది కదా. సో అది ఆ అవకాశం కొంచెం టైం అయింది నాకు. మేబీ ఐ విల్ గెట్. మీరు అన్నారు కాబట్టి అట్లీస్ట్ మీ సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాబట్టి ఒక టాప్ 10 సాంగ్స్ 2 లైన్స్ పాడమంటే ఇప్పుడున్న జనరేషన్ ఈజీగా మిమ్మల్ని క్యాచ్ చేయడానికి ఏ సాంగ్స్ పాడతారు? కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, జాబిల్లి తన వెన్నెలతో నన్ను నెత్తురలి తీరే అంతా తెగ అల్లరి చెయ్యాలి, ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కళ నిజం చెయ్యగా, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జంగే పట్టు నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా, ముఖమున ముటిమే రావడం మనసుకు చెమటి పట్టడం, మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం, త్వరగా స్నానం చెయ్యడం త్వరగా భోంచేస్తుండడం, ఇలాంటివి సూపర్. ఒక హమ్మింగ్ ఒకటి ఉంది, ఒక థీమ్ మ్యూజిక్. ఆ హమ్మింగ్ మాత్రం
చాలా మంది ఇప్పుడు కూడా యూఎస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తారు నా లైవ్ పాడి, అది వాళ్ళది రింగ్ టోన్ అలా Okay. పెడతారు. అది ఈ ఇది రింగ్ చాలా టోన్. ఫేమస్ రింగ్ టోన్ Yes, అప్పుడులో. yes, yes. సో అది బొమ్మరిల్లు? live లో, బొమ్మరిల్లు, yeah. ఓకే. తర్వాత నిలువద్దము నువ్వు వస్తానంటే అది కూడా పాడాను. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. సూపర్. ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మీరు పాడినవన్నీ కూడా. సో పాడింది వందల్లో అయినా కానీ చాలా సూపర్ హిట్స్ ఇచ్చారు. బట్ ఒక్కసారిగా మిస్ అయిపోయాం అందరం కూడా. ఏమైపోయారు ఇంత మంచి సింగర్, ఇన్ని మంచి పాటలు పాడారు, ఇంత మంచి వాయిస్. ఎందుకంటే అప్పుడులో నువ్వు నువ్వు సాంగ్ వచ్చినప్పుడు ఫస్ట్ అది శ్రేయా ఘోషాల్ గారు పాడాలి. శ్రేయా ఘోషాల్ గారిని కాదని ఇక్కడ సుమంగళి గారితో పాడిచ్చారు. బట్ ఏంటి మేడం అది? అది శ్రేయా ఘోషల ఎవరు నాకు క్లియర్గా చెప్పలేదు. బట్ ఐ వాజ్ కాల్డ్ ట్రాక్ పాడడానికి పిలిచారు దేవి. అండ్ ఐ థింక్ డైరెక్టర్ గారు హీ వాంటెడ్ సంబడి ఫ్రమ్ బాంబే టు కమ్ అండ్ సింగ్ ద సాంగ్. అండ్ దేవి జస్ట్ టోల్డ్ మీ దట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ సింగ్ ఇట్, తర్వాత డైరెక్టర్ డిసైడ్ చేస్తారు అని చెప్పి సిట్యువేషన్ చెప్పారు. ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ సాంగ్లోనే ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఐ మీన్ ద క్యారెక్టర్ ఇస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ విత్ Okay. దిస్ సాంగ్. అండ్ ఈ సాంగ్ అయిన తర్వాత షీ డైస్. సో ఈ సాంగ్లో ఆ క్యారెక్టర్ మీద లవ్, ఇంత లవ్ రావాలి. అండ్ సాంగ్ అయిన తర్వాత యూ నీడ్ టు ఫీల్ దట్ పెయిన్. ఆడియన్స్ సచ్ అ స్వీట్ గర్ల్ ఇస్ డెడ్ అండ్ ఇస్ ద క్లైమాక్స్ సాంగ్. మామూలుగా క్లైమాక్స్లో ఫాస్ట్ సాంగ్ పెడతారు, మంచి డాన్స్ బీటు అలాంటి సాంగ్స్ పెడతారు. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్. అండ్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి, తమిళ అమ్మాయి కాబట్టి ఎవ్రీ వర్డ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ రికార్డింగ్, ఎందుకంటే ఫుల్ సాంగ్ చాలా హస్కీగా పాడాలి. సాంగ్ మధ్యలో కూడా దేవి జోక్డ్, ఐ థింక్ వీ హ్యావ్ టు ఫిక్స్ ఆక్సిజన్ సిలిండర్ ఆన్ యూ బికాస్ బ్రెత్ చాలా, ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ హస్కీ. సో ఐ వాజ్ వెరీ టైర్డ్ టేకింగ్ ద బ్రెత్. ఓకే. So it was a very hard working recording. And తర్వాత after a few days he said డైరెక్టర్ గారికి నచ్చింది, so we are retaining it in your voice. సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా నాకు for a few months I didn't know that the song is released and all that because I'm living in Chennai. తెలుగు కనెక్ట్ అసలు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ తెలుగు ఫ్రెండ్స్. అండ్ ఇంట్లో కూడా మామూలుగా తమిళ్ ఛానల్స్ చూస్తారు అమ్మ నాన్న. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ తెలుగు కనెక్షన్ ఫర్ మీ. ఏదో ఒక ప్రోగ్రామ్కి పిలిచారు, రాజమండ్రి అనుకుంటున్నా, ఆర్కెస్ట్రా వాళ్ళు. అప్పుడు సాంగ్ లిస్ట్ ఇచ్చారు. ఆ సాంగ్ లిస్ట్లో ఈ సాంగ్ ఉంది. అప్పుడే ఐ వాజ్ లైక్, ఓ సాంగ్ రిలీజ్ అయింది, ఓకే 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 ఫైన్ అని ప్రిపేర్ చేసి వెళ్ళాను. స్టేజ్ మీద వెళ్ళి ఐ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్. ఫుల్ సాంగ్ ఐ డెంట్ హియర్ మై వాయిస్. ఆడియన్స్ వాజ్ సింగింగ్ ద హోల్ సాంగ్ విత్ మీ. ఓకే. అప్పుడే నాకు ఐ రియలైజ్డ్, ఓకే దిస్ సాంగ్ ఇస్ సచ్ అ బిగ్ హిట్ దట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీ వర్డ్ అండ్ లిరిక్స్. సో ఐ వాజ్ ఫెల్ట్ వెరీ ఇండస్ట్రీ హిట్ అది ఆ టైంలో. That's when I realized the song is a big hit. I felt very happy. నిజంగానే ఆక్సిజన్ సిలిండర్ పెట్టారా దేవి గారు? ఎక్కడ? లేదు బట్ బికాజ్ ఇట్స్ అ వెరీ హస్కీ సాంగ్. సో అక్కడ తీసుకుంటారు కదా ఒకటి హై పిచ్. Yeah. ఒకసారి తీసుకోరా ప్లీజ్, నాకు చాలా ఇష్టం అది. తీరని దాహం నువ్వు, నా మోహం నువ్వు, తప్పని స్నేహం నువ్వు, తీయని కాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు, నువ్వు 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 నువ్వు. బా, ఇంకా స్వీట్నెస్ ఎక్కడికి వెళ్ళా, థ్యాంక్ యూ అలానే ఉంది. థ్యాంక్ యూ. నిజంగా ఈ సాంగ్ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా ఇండస్ట్రీలో, ఇంకంతా అన్ని ఈ సాంగ్ తర్వాత నాకు
చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో రికార్డ్ చేయడానికి అవకాశం చాలా వచ్చింది. కీరవాణి గారు, కోటి గారు, కళ్యాణి మలిక్ సార్, అనూప్ రూపన్స్, చాలా వందే మాతరం శ్రీనివాస్ సార్, చాలా మందికి ఈ సాంగ్ తర్వాత రికార్డింగ్స్ జరగడం జరిగింది. బట్ మేడం మీరు తమిళ అమ్మాయి, యా, అమ్మ శ్రీలంక, అమ్మ పుట్టింది శ్రీలంక, హాఫ్ శ్రీలంక. Half Sri మై మదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రిటిష్ రూల్ టైంలో శ్రీలంకకి వెళ్ళారు. మీరు పెళ్లి చేసుకుంది తెలుగు అబ్బాయి, తెలుగు ఆల్ మిక్స్డ్ ఉంది కదా ఇంట్లో. మై చైల్డ్హుడ్ ఇస్ ఇన్ మస్కెట్. ఓ యా, శ్రీలంక పుట్టిన తర్వాత మస్కెట్ వెళ్ళాము. మై ఫాదర్ వాజ్ ఎ డాక్టర్ వర్కింగ్ ఇన్ ద రాయల్ హాస్పిటల్ అక్కడ. సో మై చైల్డ్హుడ్ మొత్తం ఒక 10-12 years అక్కడే. తర్వాత ఇక్కడ వచ్చి అండ్ ఇక్కడ స్కూల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఆ టైంలో ఒక కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో 4th place వచ్చింది నాకు. అప్పుడు రెహమాన్ గారి పరిచయం అయింది అండ్ మై ఫస్ట్ రికార్డింగ్, మై డెబ్యూ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ వాజ్ విత్ ఏఆర్ రెహమాన్ గారు. గ్రేట్ కదా. ఐ వాస్ 12 years old. ఇప్పుడున్న సింగర్స్ కి చాలా మంది రెహమాన్ గారితో వర్క్ చేయలేదన్న ఒక ఫీల్ ఉండేది పాపం చాలా మందికి. ఇప్పటికి ఫీల్ అవుతా ఉంటారు, ఇంకా రెహమాన్ గారితో నేను ఒక పాట కూడా పాడలేదని. బట్ మీరు ఫస్ట్ సాంగ్ రెహమాన్ గారు, ఎలా వచ్చింది ఆ ఛాన్స్? అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఆ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఆ రికార్డింగ్స్ రెహమాన్ గారికి ఇచ్చారు. సో హీ హర్డ్ ఆల్ ద విన్నర్స్ రికార్డింగ్స్. ఆ రికార్డింగ్స్లో నా వాయిస్ కూడా ఉంది. సో పిలిచి ఆ సిట్యుయేషన్ ఏంటంటే, ఒక 9-year-old అమ్మాయి సీమంతం చేస్తుంది ఫర్ హర్ కౌ ఇస్ ప్రెగ్నెంట్. సో కౌ కోసం ఒక పాట, ఆ సిట్యుయేషన్లో ఒక సాంగ్ నాకు ఇచ్చారు రెహమాన్ గారు. ఒక తమిళ మూవీ. ఇట్స్ ఎ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ ఫిల్మ్. ఓకే, ఒక 2 lines గుర్తుందా మేడం మీకు? புள்ளத்திங்கும் புள்ளத்தாச்சி பொட்டு வச்ச முத்து பேச்சி வழகாப்பு செஞ்சு வைப்போம் வாங்க. అదేంటంటే పుల్లు తింగం పుల్లతాచి, ప్రెగ్నెంట్ లేడీ హూ ఈట్స్ గ్రాస్. ఓకే, అలా అంటే కౌ. పొట్టు వచ్చే ముత్తు పేచి, ఐ కెప్ట్ బొట్టు ఫర్ హర్. ఓకే, ఐఎమ్ డూయింగ్ వడగాపు ఈ సీమంతం. ఓకే, ప్లీజ్ ఎవ్రీబడి కమ్. ఓ సూపర్. అలాంటి సిట్యుయేషన్. యా, దే వాంటెడ్ అ చైల్డ్ లైక్ వాయిస్. సో యా, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగు అమ్మాయి లాగే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా మేడం, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నారా? నో, మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మెయిన్గా ఇప్పుడు షూటింగ్స్ చేస్తాము కదా జడ్జ్గా, రియాలిటీ షోస్లో చాలా ఛానల్స్లో చేశాను. ఆ టైంలో షూటింగ్ టైంలో సెట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం, పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పనికమ్మాయి, వెజిటబుల్స్, వెన్ యూ గో షాపింగ్. మీరే వెళ్తారా? ఓకే. సో ఆ టైంలో, అలాంటి టైమ్స్లో యూ గెట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఎందుకంటే రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు యూ డోంట్ గెట్ మచ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఎందుకంటే యూ హ్యావ్ లైక్ 3-4 hours మ్యాక్సిమం. సో అక్కడ వెళ్ళి అండ్ ఆల్ టెక్నీషియన్స్ లోపల కూర్చున్న వాళ్ళ అందరికీ తమిళ్ తెలుసు, తెలుగు తెలుసు. సో దెర్ ఇస్ నో మచ్ ఇంటరాక్షన్ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్. బట్ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ లైక్ 100 people ఉన్నారు కదా సెట్లో, కెమెరామెన్, ప్రొడక్షన్ వాళ్ళు, డైరెక్షన్ టీమ్, కాస్ట్యూమ్ వాళ్ళు, మేకప్ వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడడం, యూ నీడ్ టు స్పీక్. అందరికీ తమిళ్ తెలీదు, అందరికీ ఇంగ్లీష్ తెలీదు. సో ఇనీషియలీ బ్రోకెన్, ఇప్పుడు కూడా చాలా బ్రోకెన్ తెలుగు, బట్ కొంచెం బెటర్. ఏం చేస్తుంటారు హస్బెండ్ మేడం? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అదే ఫనీ స్టోరీ. తెలుగు అబ్బాయిని అరేంజ్డ్ ఏంటి అసలుకి? అది ఏంటో, ప్రీతం ఇంట్లో కూడా దే వర్ లుకింగ్ డెస్పరేట్లీ లైక్ యునో ఒక, అండ్ హీ వాజ్ లైక్ సేయింగ్ నో టు ఆల్ ద ఫొటోస్. నా ఇంట్లో కూడా మై ఫాదర్ వాజ్ షోయింగ్ మీ సో మెనీ పిక్చర్స్, ఇది చూడు ఇది చూడు, నేను నో 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 అలా చెప్పి. బట్ అ కామన్ లింక్ వచ్చింది. ఆ కామన్ లింక్ ద్వారా లైక్ మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ స్పోక్ ఆన్ ద ఫోన్. తర్వాత మై నంబర్ వాజ్ గివెన్ టు ప్రీతమ్స్ నంబర్ వాజ్ గివెన్ టు మీ. మేమిద్దరు ఒక 1 month మాట్లాడాము. ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నారా? ఇప్పుడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఓకే. నాకు అట్లీస్ట్ కొంచెం తెలుగు వచ్చు, ప్రీతంకి అస్సలు తమిళ్ ఏం తెలీదు. 2 words మాత్రం నేర్చుకున్నాను. బాయ మూడు, నోరు మూసుకో. అది ఆ వర్డ్స్ మాత్రం నేర్చుకొని, ఆ వర్డ్స్ మాత్రం
వెరీ క్యాజువలీ ఇంట్లో యూస్ చేస్తారు. సో మీరంతా ఇంగ్లీష్ లోనే ప్రేమించుకున్నారు అయితే? యా ఎవ్రీథింగ్ తెలుగులో ప్రేమించుకోలేదు, తమిళ్లో ప్రేమించుకోలేదు. ఇంగ్లీష్. మన లోకల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ ప్యూర్ లవ్ రాదు మేడం. ఇప్పుడు మీరు డౌట్ పెడతారు. బట్ యా హీస్ అ గుడ్ మ్యాన్. సో బట్ ఆ రోజుల్లో అరేంజ్డ్ అంటే గ్రేటే మీరు, అది దట్టు తెలుగు అబ్బాయి ఆయన. Yeah. My in-laws are very, they are music lovers. And my mother-in-law, she likes if girls are like dressed well and all. నాకు ఈ బొట్టు పెట్టడం ఇలాంటివి పెట్టడం నాకు పర్సనల్గా చాలా ఇష్టం. మై మదర్ ఇన్ లాకి కూడా గర్ల్స్ గెటింగ్ డ్రెస్డ్ వెల్ అండ్ ఆల్ షీ లైక్స్. సో దే ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మ్యూజిక్, దే లవ్ మ్యూజిక్. నా ప్రోగ్రామ్స్ అని నాకు ఎక్కువ దే వాచ్. సో బట్ మీ హస్బెండ్ తెలుసా మ్యాచ్ సెట్ అయిన తర్వాత సింగర్ అని తెలుసా, అది బిఫోర్ సింగర్? బిఫోర్ తెలుసు. యా ఇన్ఫ్యాక్ట్ మేమిద్దరు కలిసి కొన్ని ఇక్కడ అదేంటంటే ఆ 1 month వెన్ వీ వర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఫేట్. ఆ 1 month ఎవ్రీ వీకెండ్ నాకు హైదరాబాద్లో షూటింగ్ ఆర్ రికార్డింగ్ ఆర్ షో ఏదైనా జరిగింది. సో ఆ టైంలో పని ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్ వీ యూస్ టు మీట్ ఫర్ డిన్నర్ ఆర్ ఏదైనా కాఫీ టైమ్ వెన్ ఐ గెట్ ద టైమ్. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు హీ న్యూ. అండ్ ఇప్పుడు రెస్టారెంట్లో కూర్చొని వీఆర్ టాకింగ్ అండ్ దెన్ పీపుల్ కమ్ ఫర్ పిక్చర్స్, సెల్ఫీస్. సో హీ నోస్ దట్. సో ఒక్క కండిషన్ పెట్టారు. వెరీ పాపులర్. పెళ్ళికి ముందు ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే యూ గో వేర్ ఎవర్ షోస్ చేయడం, రికార్డింగ్స్ చేయడం, ఏం చేయాలో చేసుకో, నన్ను పిలవద్దు. డోంట్ కాల్ మీ. చాలా షై టైప్. సో హీ డజంట్ కమ్ ఎనీవేర్, బట్ హీ డజంట్ రిస్ట్రిక్ట్ మీ ఫ్రమ్ గోయింగ్ ఎనీవేర్. ఐ హ్యావ్ మై స్పేస్. సో ఇట్స్ గుడ్. ఏం చేస్తుంటారు ప్రీతం గారు? ఐటీ. Yes. కంపెనీ ఉందా? No, he works for Apple. యాపిల్. Yeah. ఓకే. ఇక్కడ హైదరాబాద్ మేడం? యుఎస్? No, US. That's why I'm in US. ఓకే. Yeah, he works for the main company there. సో ఆయన కోసం మీ లైఫ్ సాక్రిఫైస్ చేశారు అనుకో. I won't call it sacrifice because మిస్ whatever- ఫీల్ అవుతుంటారు కదా? yeah, but it's okay. I don't have any complaints with life. Life is going good. Akkada I'm really busy with shows. Chala programs I've been doing. It's been good so far. So let's see how it goes. And yeah. అమెరికాలో మీరు చేసే వర్క్ ఏంటి? ఈ షోస్ కాకుండా ఏదైనా జాబ్ చేస్తారా? No, it's music. You're not doing any job there. Just music, yeah. Yeah. మీరేంటి మేడం క్వాలిఫికేషన్? My qualification is economics, ఓకే. but I didn't study economics. కాలేజ్ టైంలో యాక్చువల్లీ నా చెన్నైలో నా కాలేజ్లో కల్చరల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వెస్టర్న్ డాన్స్ టీమ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ విల్ ఆడిషన్స్లో దే సెలెక్ట్ ఓకే. ఒక 15 గర్ల్స్ అలా సెలెక్ట్ చేసి దే బికమ్ ద కాలేజ్ డాన్స్ టీమ్. సో ఐ వాజ్ ఇన్ ద కాలేజ్ డాన్స్ టీమ్. సో 3 years of college was all about competitions. Training, competition. అలా జరిగింది my 3 years of college. సో వన్ అండ్ ఓన్లీ సింగర్ ఇన్ యువర్ హోమ్? Um, ఎనీబడీ ఇస్ దేర్? my before? mom has learned music. ఓకే. My father used to sing in his college days. So it's not like there is no music connect at all, but nobody from the industry, nobody professionally singing. But my mom, my mother's side, my grandparents, they are all very much into Carnatic music. So maybe. మేడం నేను విన్నాను అమ్మా నాన్నల వల్ల కొంత మీరు సింగింగ్ కెరీర్ కి దూరం అయ్యారు అని. రిస్ట్రిక్షన్స్ వల్ల అమ్మ నాన్న మారేస్తారా బిఫోర్ కానీ తర్వాత కానీ? No. My parents have never restricted on anything. Late night recordings, they are not comfortable. ఓకే. But that is not an issue. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్తో చెప్తే మార్నింగ్ పెట్టేద్దామా, ఆఫ్టర్నూన్ వచ్చి పాడొచ్చా, దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. మ్యాక్స్ డిఎస్పీ గారు లేకపోతే ఈరోజు సుమంగ్లీ గారు ఉంటారు కదా? ఇన్ తెలుగు యా ప్రాబబ్లీ. దేవి గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. యా ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ దేవి ఫిల్మ్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ హీ డిడ్ అన్ ఆల్బమ్ కాల్డ్ మిస్టర్ దేవి. ఒక ఆల్బమ్ చేశారు మ్యాగ్నా సౌండ్ ఆ టైంలో ఆడియో కంపెనీ. ఆ మిస్టర్ దేవి ఆల్బంలో కూడా కొన్ని బిట్స్ పాడాను. తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ దేవి. ఆ సాంగ్లో ఆ ఫిల్మ్లో ఇంట్రొడక్షన్ సాంగ్, ఫస్ట్ సాంగ్ బాలుగారు సోలో, బట్ దేర్ ఇస్ అ ఫీమేల్ హమ్మింగ్ అండ్
కొన్ని లైన్స్ ఫీమేల్. దట్ ఈస్ మై ఒఫిషియల్ ఫస్ట్ ఎంట్రీ ఇంటూ తెలుగు. మీకు అంతా రెడ్ కార్పెటే ఉంది మేడం మీ డ్రెస్ లాగే. ఫస్ట్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు, Yeah. తెలుగులో ఫస్ట్ సాంగ్ విత్ ఎస్పీబీ గారు. Yeah, ఎవరికి yeah. వస్తుంది ఆ అవకాశం? Yeah. సో అందుకనే దేవిశ్రీ ప్రసాద్ వచ్చింది అప్పుడు. ఫస్ట్ మూవీ దేవి కదా. Yeah, but I don't think there was any connect with the name. I think it was coincidental. But yeah, but I think he knows better about that. నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు.